ఏ ఒక్కటి విడిచిపెట్టడానికి వీల్లేదు, ఆప్షన్స్ లేవు, ఆజ్ఞలు మాత్రమే. మూడవదిగా బాప్తిస్మం పొందవలెను. బాప్తిస్మం ఎందుకండి బాప్తిస్మము? మారు మనస్సు నిమిత్తం, పాప క్షమాపణ నిమిత్తం. ఇదిగో నా పాత జీవితాన్ని క్రొత్త జీవితముగా మార్చుకుంటున్నాను, నేను మారు మనసు పొందినాను అన్న దానికి చిహ్నం ఏంటంటే బాప్తిసం తీసుకోవటం. బాప్తిసం ఎందుకు తీసుకోవాలంటే, బాప్తిసం ఇచ్చే మనిషి దైవ సేవకుడైనా, లేదా వారితో ఉన్న సంఘమైనా, లేదా భూమి ఆకాశము పంచభూతాల సాక్షిగా, జన సమూహము పరిశుద్ధుల సాక్షిగా బాప్తిసం పొందటానికి ఒక చిహ్నం అదే.